మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఓటు నమోదుకి సవరణకి సర్లో అవకాశం, అనర్హుల తొలగింపు కోసం దరఖాస్తు చేయొచ్చు. ఈ నెల 30 వరకు గడువు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 24 మధ్య మీ వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లను బూత్ స్థాయి అధికారులకు సమర్పించలేదా? తాజాగా విడుదలైన ముసాయిదా జాబితాలో మీ పేరు లేదా? మీ పేరు జాబితాలో ఉన్న పేరు వివరాలు చిరునామాల్లో తప్పులు సవరించాలా, మార్పులు చేయాలా, జాబితాలోని అనర్హుల పేర్లపై అభ్యంతరం చెప్పాలా? ఇలాంటి వాటికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యంతరాలు సమర్పించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఓటర్లు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ఎవరైనా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం ఉంది. ఈలోగా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే మళ్ళీ వచ్చింది బ్లాక్ టైగర్ మళ్ళీ రొయ్యల చెరువుల్లోకి వచ్చింది. 2-3 ఏళ్లుగా అధిక సంఖ్యలో రైతులు దీని సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. 25 ఏళ్ల కిందట ఏ రొయ్యల చెరువులో చూసినా ఇదే బ్లాక్ టైగర్ పెనాయస్ మొనోడాన్ని 1985 నుంచి దేశంలో పెద్ద ఎత్తున సాగు చేశారు. 1994లో వైట్ స్పాట్ వ్యాధి పెద్ద ఎత్తున ఆశించడంతో రైతులు నష్టాల పాలయ్యారు. యాంటీబయాటిక్స్ ప్రభావం పెరగడంతో వివిధ దేశాలు ఆంక్షలు విధించడంతో ఎగుమతులు మందగించినాయి. క్రాప్ హాలిడే కూడా ప్రకటించాల్సి వచ్చింది. దీంతో విదేశీ రకమైనటువంటి వెనామీ మన చెరువుల్లో కడుగుపెట్టి వేగంగా వృద్ధి చెందింది. 25-26లో దేశవ్యాప్తంగా వెనామీ రొయ్య 13.0 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే అందులో ఏపీ వాటా 11.57 లక్షల టన్నులు. అయితే కొన్నేళ్లుగా వెనామీలో వ్యాధుల విజృంభణ, మేత ధరలతో పాటు ఉత్పత్తి వ్యయం పెరగడం, అమెరికా సుంకాల ప్రభావంతో ధరలు తగ్గడంతో రైతులు మళ్ళీ టైగర్ వైపు మళ్ళుతున్నారు. 21-22తో పోలిస్తే దేశంలో ఈ రకం సాగు 71% పెరిగింది. విదేశాలకు ఎగుమతులు కూడా క్రమంగా పెరుగుతున్నాయన్నటువంటిది హైలైట్ చేసి లేకపోతే ఆశలు రేకెత్తుతున్నాయి. ఎగవ నుంచి రిజర్వాయర్లకు చేరుతున్న కృష్ణా జలాలు 100 టీఎంసీలకు చేరులో శ్రీశైలం, సగం నిల్వలకు దగ్గరగా తుంగభద్ర, గోదావరి నుంచి ఎప్పటికే 306 టీఎంసీలు సముద్రంలోకి. తీవ్ర ఎల్నినో పరిస్థితులతో ఆందోళన చెందుతున్న అన్నదాతలకు జలాశయాలు కాస్త ఆశలు కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల కీలకమైన శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 85.93 టీఎంసీలు నీరుంది. మంగళవారానికల్లా 100 టీఎంసీలు చేరుకోవచ్చిన అంచనా. పూర్తి స్థాయిలో నిండాలంటే 215 టీఎంసీలకు చేరుకోవాలి. ఎగువ నుంచి 1,60,537 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండిపోయి నీరు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.19 టీఎంసీలకు నీరు చేరింది. నదీ పరివాహక ప్రాంతాలు 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అత్యాధునికంగా అత్యంత వేగంగా జనవరిలో ప్రధాన చేతుల మీదుగా ప్రారంభం. అమరావతిలో 50% పూర్తయిన ఏక్యూసీసీ భవన నిర్మాణం. క్వాంటమ్ ల్యాబ్ పునాది కింద 24 ఐసోలేటర్లు. భూప్రకంపనలు కంప్యూటర్ని చేరకుండా సాంకేతికత. రాజధానిలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 15 నాటికి నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత 2 నెలల్లో IBM క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయాలన్నది లక్ష్యం. జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబోతున్నారు. 50 ఎకరాల్లో తలబెట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా 2 ఎకరాల్లో ఏక్యూసీసీ భవనాన్ని అత్యంత కట్టుదిట్టంగా ఆధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు అన్నట్టుంది హైలైట్ చేశారు. లేకపోతే ఉరవకొండలో వైకాపా అరాచకం. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైకాపా శ్రేణులు రోడ్డుపై సిలిండర్లు, రాళ్లు విసురుతూ అరాచకం ప్రదర్శించే. కూట ప్రభుత్వం ఏర్పడ్డాక ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగాయంటూ వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. 19-24 మధ్య వైకాపాయంలో బీసీల మీద జరిగిన దాడులు, భూదందాలు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతిధర్నాకు సమాయత్తమైంది. వైకాపా శ్రేణుల బారి నుంచి ఆలయ భూములను పరిరక్షించాలి హిందూ సంఘాలు ధర్నాను ప్రకటించినాయి. అప్రమత్తమైన పోలీసులు ఎవరికి అనుమతి ఇవ్వకపోయినటువంటి సందర్భంలో విశ్వేశ్వరరెడ్డి మాత్రం వీడియో చేసి జనాలు రెచ్చగొట్టారని హైలైట్ చేశారు. అయితే సహజీవన బంధాలకు వేధింపుల చట్టం వర్తింపు. వివాహిత మహిళలకు భర్త, అతని కుటుంబీకుల క్రూర ప్రవర్తన నుంచి రక్షణ కల్పించి ఐపీసీ 498A పరిధిని సుప్రీంకోర్టు సోమవారం విస్తరించింది. సహజీవన భాగస్వాములకు ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు ఒక జంట సహజీవనం సాగిస్తుంటాయి. అనుబంధంలోని మహిళను వేధింపులకు గురి చేసే పురుషుల మీద ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగిల్ ధర్మాసనం పేర్కొంది. వివాహితుల భర్త లేదా అతని బంధువులు వేధించి రక్షించేందుకే ఈ సెక్షన్ ఇంతవరకు పరిమితమైందని. వివాహం లాంటి అనుబంధంలో కొనసాగుతూ ఈ సెక్షన్ కింద నేరాభియోగానికి గురైన వ్యక్తుల అరెస్టుకు సంబంధించి చట్టంలో నియమాలను ఉపయోగించవచ్చు అని చెప్పింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే డ్వాక్రా మహిళల రుణాలపై సేవా ఛార్జీలు మాఫీ. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ గ్రామీణ బ్యాంకు నిర్ణయం. 30 లక్షల మంది సభ్యులకు ఊరట. ఏడాదికి 500 కోట్ల మేర లబ్ధి. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల మీద ఎన్నాళ్ళు రకరకాల పేర్లతో ఛార్జీలు బాధిస్తున్న బ్యాంకులు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పుడు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. ఇప్పటికే ప్రాసెసింగ్, ఇన్స్పెక్షన్ ఫీజుల విధింపును SBI, యూనియన్ బ్యాంకులు నిలిపేస్తే తాజాగా జాబితాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కూడా చేరింది. డ్వాక్రా మహిళలు జీవనోపాధికి గాను జూలై 1 నుంచి తీసుకున్న రుణాల మీద ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజులతో పాటు డాక్యుమెంటేషన్, లెడ్జర్ ఫోలియో
ఛార్జీలు, పాస్బుక్ అప్డేషన్, ఎస్హెచ్జి స్టేట్మెంట్ ప్రింటింగ్ ఛార్జీలు, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీల వసూలు రద్దు చేస్తున్నట్టు తెలిపింది అన్నట్టు హైలైట్ చేశారు. మద్యం కుంభకోణం నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్. వైకాపాయంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు మద్యం లంచాల సొమ్ము దారి మళ్లించేందుకు భారీగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కేసు మూలాలను వెలికి తీస్తున్న క్రమంలోనే 2024 నవంబర్లో దుబాయ్కి పారిపోయారు. అనంతరం ఆయన మీద లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. అప్పటి నుంచి విదేశాల్లో దాక్కున్నారు. మిగతా నిందితులు దుబాయ్లోనే ఆశ్రయం ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ కావడం, ఎక్కువ కాలం విదేశాల్లో ఉండడానికి తప్పించుకునేందుకు అవకాశం లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు నిరాకరించడమే కాక వెంటనే లొంగిపోవాలని ఆదేశించడంతో గత్యంత లేని పరిస్థితుల్లో ఇప్పుడు లొంగిపోయాడు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అచ్చెరు ఉందేలా కంబం చెరువు కనుచూపు మేర జలరాశి ఒక్కసారిగా చూడలేదు, ఒక్క ఫ్రేమ్లో కనిపించింది. డ్రోన్ కెమెరాలు ఒక్కసారిగా చిత్రాన్ని బంధించలేదు. సువిశాలమైన మానవ నిర్మిత కట్టడాన్ని చూడాలని అనుకున్నారు. మార్కాపురం ఖమ్మం వెళ్లాల్సిందే. ఇక్కడ చెరువు దేశంలోని అతిపెద్ద చెరువులో ఒకటి. దీన్ని విజయనగర రాజుల కాలం నిర్మించారు. పొడవు 7 కిలోమీటర్లు, వెడల్పు 3.5 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 6000 ఎకరాల్లో విస్తరించున్న ఈ చెరువు నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. చెరువులో ఉండే కొండలు, జలరాశి, పక్కనే గుంటూరు గుంతకల్లు రైల్వే మార్గం, కనుచూపు మేర పచ్చటి పొలాలు భలే కనువిందు చేస్తుంటాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అద్దెళ్లలో ఉంటున్న నేత కార్మికులకు మొండి చేయైనా నేతన్నల సేవల పథకానికి ఉచిత విద్యుత్తులో లంకెబెట్టిన అధికారులు ఉచిత విద్యుత్తో దీంతో 20-30 వేల మంది పథకానికి దూరం. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన నేతన్నల సేవల పథకంలోని నిబంధనలు అర్హులైన కొందరికి ఆ ప్రయోజనాన్ని దూరం చేస్తున్నాయి. అద్దెళ్లలో ఉండడమే ఎందుకు కారణం. వయసు, ఇళ్లలోని మగ్గాలతో సంబంధం లేకుండా కుటుంబ ప్రాతిపదికన అర్హులైనందరికీ పథకాన్ని ఏడాదికి 25,000 చొప్పున వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథక జాబితానే నేతన్నల సేవల పథకానికి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఫలితంగా అద్దెళ్లలో ఉంటూ మగ్గన్నేసే కార్మికులు కొంతమందికి అర్హుల జాబితాలో చోటు లభించలేదు. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 20-30 వేల మంది వరకు ఉంటారు అంచనా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్యే విరూపాక్షి వాహనంలో ఆయుధాలు, పక్కా ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ వర్గీయుల మీద దాడి, ఆయన ఆదరించి వివాదాస్పదుడే అని రాసుకొచ్చారు. ఎలాంటి విషయం చెప్పాలన్నది వీళ్ళకి తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఆ విరూపాక్షి బట్టలు చించాడని చెప్పి తన భార్య బట్టలు తనే చించినటువంటి ఒక హీరో సాక్షిగా జరుగుతున్నటువంటి నాటకానికి ఇంకా సిగ్గు లేకుండా సమర్థించుకొస్తున్నారు. లేకపోతే సాక్షి బీసీ నేతలపై రెడ్ బుక్ అంటూ చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరే. అరాచక పాలనలో లాకప్ డెత్తులు, ఆత్మహత్యలు, మహిళలపై అగాత్యాలు నిత్యకృత్యంగా మారే. ఇలా రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోవైపు ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వేధించడమే లక్ష్యంగా బాబు సర్కార్ పోలీసులు ఉసుగొల్పి అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. డిఎస్సీ పేరుతో స్కామ్కి పాల్పడి నిరుద్యోగంతో దగా చేయడంపై సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ వెల్లుెత్తుతుండడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సి రావడంతో ఈసారి వైఎస్ఆర్సీపీలోని బీసీ నేతలను బాబు టార్గెట్ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే డిఎస్సీ అక్రమాలపై ఉద్యమం ఉధృతం. డిఎస్సీ 2025 నియామకాల అక్రమాల మీద వైఎస్ఆర్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. డిఎస్సీల అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు రౌండ్ టేబుల్ టౌన్ హాల్ సమావేశాలు జరిగాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. 19 మందితో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ. సీఎం డీకేతో కలిపి 33 చేరిన మంత్రివర్గ సభ్యులు. సిద్ధరామయ్య క్యాబినెట్లో పనిచేసిన 19 మందికి చోటు. సీనియారిటీ పలుకుబడికి పెద్దపేట, మహిళలకు దక్కని ప్రాతినిధ్యం, కార్యక్రమానికి హాజరుగాని సిద్ధరామయ్య అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆగని నినాదాలు, ఆగిన ఉభయ సభలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో 3వ వారం సైతం విపక్షాల ఆందోళన కొనసాగించే. జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలిపిన విద్యార్థులు, పోలీసులు చితకవాదిన ఉదంతం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని సోమవారం లోక్సభ, రాజ్యసభలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇలాగైతే సేవలు కొనసాగించలేని ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు లేక సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి. ప్రతి నెల 170 కోట్లు విడుదల. ఉత్తమాట ప్రభుత్వం 2.5 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలి. బకాయిలు చెల్లించకపోగా నిబంధనల పేట మరింత ఒత్తిడి. నిరుపేద మధ్యతరగతి ప్రజల ఆపద్బాంధవ ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చి చంద్రబాబు సర్కార్ కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అదనపు నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం తమ మీద మరింత ఒత్తిడి పెంచుతుందని నెట్వర్క్ ఆసుపత్రులు మండిపడుతున్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఖరీఫ్ పంటకు విరామం. కోనసీమ జిల్లా తాడికోన గ్రామ రైతుల నిర్ణయం. పొలాల్లో ఫ్లెక్సీతో నిరసన అంటూ పంట విరామం ప్రకటించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కొనసాగుతున్న పొగాకు రైతుల ఆందోళన. పర్చూలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో భారీగా పాల్గొన్న రైతులు, మహిళా రైతులు. కందుకూరులో 3 రోజులకు కొనసాగుతున్న ఆందోళన. వేలం నిలిపేసి నిరసన తెలిపిన రైతులు. చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలి. గాది మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ. అలాగే రేపు దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన. పొగాకు రైతుని పరామర్శించబోతున్నారన్నటువంటి హైలైట్ చేశారు. అంటే గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేయండి. సీతంపేట, ముంచంగిపుట్టులో గిరిజనుల భారీ ర్యాలీలు.
జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని 170 యాక్ట్తో పాటు అన్ని గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం, మన్యం జిల్లా, సీతంపేటలో, అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపొట్టులో సోమవారం గిరిజనులు భారీ ర్యాలీలు నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బడి పక్కనే నిప్పంటించుకుని ఉపాధ్యాయుడి సజీవ దహనం, ఇప్పుడే వస్తాను విద్యార్థులకు చెప్పి వెళ్ళి పెట్రోల్ పోసుకుని బలవరం. వైఎస్ఆర్ కడప జిల్లా రామిరెడ్డి పాలెం ఎస్టీ కాలనీలో గట్ట వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం రామిరెడ్డి పాలెం ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గువ్వాల మల్లెంకొండయ్య 45 ఏళ్లు ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పండించుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గోపవరం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గువ్వల చిన్నకొండయ్య, కొండమ్మ దంపతులు ఏకైక కుమారుడైన మల్లెంకొండయ్య బద్వేల్లో నివాసం ఉన్నారు. 8 ఏళ్లుగా రామిరెడ్డి పాలెం పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ఎప్పట్లాగే స్కూల్కి వచ్చిన ఆయన సంచిలో పెట్రోల్ బాటిల్ ఎడ తెచ్చుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇప్పుడే వస్తాను విద్యార్థులు చెప్పి బయటకు వెళ్లారు. పాఠశాలకు కొద్ది మీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళిన మల్లెకొండయ్య వంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నారు. క్షణాల వ్యవధిలోని మంటలు శరీరం అంతా వ్యాపించడం, తీవ్రంగా కాలిపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు అంటూ ఇందులో బీతిల్లారు విద్యార్థులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తరగతులు వదిలేసి గరిటెలు పట్టి అంటూ వంట మాస్టర్లుగా మారిన విద్యార్థులు, హెచ్ఎం తీరుతో భోజన పథకం నిలిపేసే నిర్వాహకులు, హెచ్ఎం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల మధ్య వివాదం ఏర్పడుతూ విద్యార్థులే పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుకున్న ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అమ్మవారిపాలెం జెడ్పీ హై స్కూల్లో జరిగింది. హెచ్ఎం ఒంటెత్తుపోవడంతో భోజన పథకం కార్మికులు ఉన్న ఫలంగా మానేయడంతో విద్యార్థులు భోజనాన్ని వండుకున్నారు. గ్రామస్తులు వెళ్ళి నిలదీస్తే వంట వాళ్ళు మానేస్తే తానేం చేస్తాను హెచ్ఎం ఎదురు తిరిగారు. కాగా హెచ్ఎం కొంతకాలంగా బియ్యం, కోడిగుడ్లు సక్రమంగా హాజరు ప్రకారం పంపిణీ చేయకుండా తగ్గించి అందజేస్తున్నట్టు తెలుస్తోంది. వంట వాళ్ళు ప్రశ్నిస్తే పిల్లలు సక్రమంగా తినడం లేదని, అందుకే తగ్గించిస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో వాళ్ళు భోజన నిర్వహణ మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఈఓ శోభనాద్రి పాఠశాలలో విద్యార్థులను విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని చెప్పారు. దీని మీద హెచ్ఎం జులేఖాబీని వివరణ కోరితే పిల్లలతో వంట చేయించలేదని, అనారోగ్య కారణాలతో నిర్వాహకులు మానేశారని చెప్పారు. పాఠశాలలో ఓ టీచర్ కూరలు ఇంటి నుంచి తీసుకొస్తారని చెప్పారని, అన్నాన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు తయారు చేసిన విద్యార్థులు వంట సామాగ్రి తీసుకెళ్లి ఉంటారని బదులిచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, ఆధార్లో అసలేం జరిగింది, మోసాలకు మూలాలు ఎక్కడ, నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన సర్కారు, బయోమెట్రిక్ సరిపోలేలా పక్కా స్కెచ్, సాంకేతిక కోణంలో పోలీసులు దర్యాప్తు, తిరుపతి ఆధార్ కేంద్రంలో తనిఖీలు, త్వరలో హైదరాబాద్ UIDAI కేంద్రానికి పోలీసు బృందాలు, 2-3 రోజుల్లో నివేదిక ఇవ్వండి, తిరుపతి కలెక్టర్ CS ఆదేశాల సంచలనం సృష్టించిన ఆంధ్రజ్యోతి కథనం. ప్రధానికి ప్రామాణికమైన ఆధార్ని గోల్మాల్ చేసి ఆస్తులు గుట్టేస్తున్న వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆధార్ కార్డులో పేర్లను మార్చి పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్న నయా మోసగాలపై దృష్టి సారించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఊసులాడే వాహనాలు, రహదారి భద్రతకు V2V కమ్యూనికేషన్ వ్యవస్థ. ఈ విధానంలో రేడియో సిగ్నల్ ద్వారా ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం, చాలా వాహనాల్లో ఉంటున్న అడాస్కి భిన్నం, దశలవారీ అమలు కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్, రేడియో సిగ్నల్ ప్రసారానికి ఫ్రీక్వెన్సీ కేటాయింపు, 2028 అక్టోబర్ 1 నుంచి అన్ని వాహనాల్లోని వ్యవస్థను అమర్చడం తప్పనిసరి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రోడ్డు ఉంటే నడకదారి ఉండాలి, అది పాదచారుల ప్రాథమిక హక్కు, వాహన మార్గానికి విడిగా ఉండాలి, ఆక్రమణ జరగకుండా చూడాలి, భారీ ఖర్చు నిర్మాణాలు అక్కర్లేదు, ఫుట్పాత్ లేని దగ్గర తాడు కడితే చాలు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, 2 వారాల్లో స్పందించాలని కేంద్రానికి నోటీసులు అన్నటువంటిది హైలైట్ చేశారు. కుప్పం కథ మారింది, పరిశ్రమల కేంద్రంగా నియోజకవర్గం 8 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు సుదీర్ఘ బంధంతో సాధించిన సత్ఫలితాలు. ఒకప్పుడు సింగిల్ బస్సుకు సరిపడా స్టాండు, నేడు 118 కోట్లతో బస్టాండ్కి శంకుస్థాపన. ఇప్పుడు శంకుస్థాపన 40 ఏళ్ల తర్వాత చేస్తే అదేదో అద్భుతం చేసేశారని చెప్తున్నది. అది ఆంధ్రజ్యోతి స్పెషాలిటీ. కరువు వలసలో కష్టాలకు నిలయం, డ్రిప్ ఇరిగేషను కృష్ణా జలాలతో మారిన సాగు. ఈ కృష్ణా జలాలు జగన్ టైంలో తీసుకొచ్చి పెట్టినటువంటి దాన్ని తర్వాత చంద్రబాబు కంటిన్యూ చేసుకొచ్చారు. రోడ్లు విద్యా సంస్థల అభివృద్ధితో మారిన రూపు. విద్యా సంస్థ ఎప్పటి నుంచి ఉంది అక్కడ యూనివర్సిటీ కుప్పంలో, కానీ ఏం డెవలప్ అయిందంటే ఇప్పుడు డెవలప్ అయిపోయిందని మీరు నమ్మండి అని చెప్తున్నారు అన్నమాట. అయితే పులిచెంతల నీటిపై తెలంగాణ ఎత్తిపోతల ప్రాజెక్టు దిగువన కాలువ తవ్వకం, బుగ్గమాధారం దొండపాడు సమీపాన్ని నిర్మాణం 394 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. రోజుకు 2500 క్యూసెక్కులు ఎత్తిపోతే లక్ష్యం, అనుమతులు లేకుండానే పనులపై ఏపీ ఆందోళన అన్నటువంటిది హైలైట్ చేశారు. శ్రీశైలం పైన కూడా దవ్వేశారు, నాగార్జున సాగర్ పైన కూడా దవ్వేస్తున్నారు. వాళ్ళు వాడేసుకుంటున్నారు, మనం చూస్తా కూర్చున్నాం. ఇదే ముక్క అక్కడ తెలంగాణలో రాస్తే ఆంధ్రజ్యోతిలో కొడతారు. ఇకపోతే అవే అరాచకాలు, అవే అబద్ధాలు అంటూ 2019లో గొడ్డల పోటుకు వేకాదారుణ వచ్చే నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు పైన 2024లో చిత్తుగా ఓడాక మళ్లీ కొట్టలు, వరుస వివాదాలు, కేసులు, వైసీపీ నేతలు, తప్పు చేసిన వాళ్ళకే పార్టీ అధినేత వత్తాసు, అప్పలరాజు నుంచి విరూపాక్షి వరకు అదే కదా. పైగా కూటమి సర్కార్పై బురద జల్లుడు, నారాసుర పాలన, అరాచకమైన కథనాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఉరవకొండలో వైసీపీ హల్చల్ ఇక్కడ, అలాగే సిట్ అదుపులో ఈశ్వర్ కిరణ్ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు. ఇది యుద్ధ పత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.